హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవి వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చండి మష్రూమ్ పలావ్ అయితే చేశానండి. ఇది లంచ్ బాక్స్‌లోకి అయితే నేను ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎక్కువ చేస్తూనే ఉంటానండి, అదే మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకోవాలండి. దానిలో మనం ఒక స్పూన్ గీ ఆయిల్ అనేది వేసుకోవాలి. అవి వేడైన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. షాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ఫ్లవర్ అనేది అన్నీ వేసుకుని వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత దీనిలోనే మనము కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా అయితే మగ్గిపోతుంది ఆనియన్ అనేది. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఇది మొత్తం కలిసేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి ఏగే లోపలండి మనము మష్రూమ్స్ని అయితే శుభ్రం చేసి వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పసుపు అనేది వేసి పక్కన కట్ చేసి అయితే ఉంచుకోవాలండి. ఒక మష్రూమ్ చిన్నగా ఉంటే 2 పీసులే కట్ చేయండి. అప్పుడే కొంచెం మష్రూమ్ అనేది బాగా కనిపిస్తుంది రైస్లో, లేకపోతే బాగా మగ్గిపోతుందండి. పెద్దగా ఉంటే 4 పీసెస్ అయితే కట్ చేసుకోండి. అలా వేడి నీళ్ళు ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉంచుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అయితే మగ్గిపోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా, కొంచెం అడుగు పడుతుంది. కొంచెం తిప్పుకుంటూ దగ్గరగా ఉండి కలుపుతూ ఉండాలి. ఎప్పుడు మనం చేసే పల్వ లాగానే అండి, కానీ కొంచెం మనం దీనిలో మష్రూమ్ అయితే యాడ్ చేస్తాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ మష్రూమ్ బిర్యానీ ఫస్ట్ టైము శ్రీశైలంలో అయితే తిన్నానండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత నేను ఇంట్లో ట్రై చేసింది రీసెంట్గానే ట్రై చేశానండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది కూడా నేను తొందరలో అయితే మీకు షేర్ చేస్తాను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ అనేవి మొత్తం వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం మష్రూమ్ అయితే వేసుకుని మొత్తం కలిపి మూత అయితే పెట్టుకోవాలండి. దానిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనమైతే ఈ మష్రూమ్ని మగ్గపెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 minutes 10 minutes కాకుండా ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మొత్తం మగ్గపెట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఈ బిర్యానీ బాస్మతి రైస్తో అయితే చేశానండి. ఒక 2 గ్లాసులకి అయితే చేశాను. మీరు ఎక్కువ తక్కువ అనేది మీరు స్పైసెస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం గరం మసాలా అయితే వేసుకుందామండి. స్పైసీ కావాలంటే ఇంకొంచెం మీరు వేసుకోవచ్చు. నేను నిర్వాణ కూడా తింటాడు కాబట్టి నేను కొంచెమే వేసానండి. ఈ విధంగా మొత్తం మసాలా అనేది కూడా పట్టేంత వరకు కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా దీనిలో మనం వేసేసుకోవాలండి. అది కూడా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలి దీనిలో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ అయితే అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే మగ్గ పెట్టుకోవాలి. మా వీడియోలో మీకు ఏ రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంది, ఇది మీరు ఏం ట్రై చేశారనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. తర్వాత ఈ విధంగా వాటర్ అయితే మనం వేసుకోవాలండి. వాటర్ అయితే నేను బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 అయితే వేసానండి. మరి పాత బాస్మతి రైస్ అయితే 2 అయితే వేసుకోవాలి.
ఈ విధంగా వాటర్ అనేది వేసుకుని కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగానే అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం రైస్ అయితే వేసుకొని మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పైన అయితే కొంచెం వేసుకొని ఉప్పు అయితే చూసుకునండి, సాల్ట్ అనేది చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టుకోండి. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేను అది చూపించడానికి టైం లేక నేను ఇదైతే పోస్ట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.